సిలువ మార్గము 1 నుండి 7 స్థలములు. మన ఛానల్ ది అనాయింటింగ్ ప్రేయర్స్ చూడండి. దేవుని దీవెనలను పొందుకొనండి. సిలువ మార్గము పీఠమునకు ముందు వేడుకొని చెప్పము. ప్రభు, అనంత విశ్వసాగరంలో అణువణువు నీవైతే అణువంతైనా లేని నేను నీ కోసం తప్పిస్తున్నా. కడిగిన ముత్యం కన్నా కమనీయమైనది నీ ప్రేమ, కన్నీటి కన్నా విలువైనది నీ విలువైన ప్రేమ. అయితే ఒక్క క్షణం సైతం అవిసారికగా నేను నిలువలేక అనాథనేమోనని వ్యధ చెందాను. నీ ఎడబాటు భరించలేక కావ్యం కన్నా మధురమై కడలిలా రావా దేవా, కటాక్షించి ఈ సిలువ మార్గమున నీ అభయహస్తమునందింపుమా. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్న క్రీస్తు రానే వచ్చాడు. అంతలోనే పెరిగి పెద్దవాడై సిలువ యాగానికి సంసిద్ధం అవుతున్నాడు. ప్రభు, నీవెంతో కరుణతో నా కోసం రక్తప్రోక్షణ గావింప మహాబలీయమైన ఈ మార్గాన్ని ఎన్నుకొన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. కానీ ప్రభు, ఈ సిలువ నీకు కాంక్షిత కర్తవ్యం, అదే మాకు రక్షిత గమ్యం. నీవు ఎవరో మాకు తెలియక పూర్వమే నీ ప్రేమ విలువను చాటావు. నీవంటే ఏమిటో కాలాతీతమైన గ్రహించేలా చేశావు. అందుకో మా కృతజ్ఞతలు. నీ నుండి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది. ఈ కష్టతరమైన సిలువ మార్గాన్ని నేను ఓ యాగంలా భావించి జీవించేలా నాకు సాయం అందించమని అర్థిస్తున్నాను. ఆమెన్. జేసునాథుడుర్విలోను కాశీ చెంది ప్రేమ మీరా దాసులన్ రక్షించెను. మొదటి స్థలము యేసు ప్రభువుకు మరణశిక్ష విధించుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. ఆయన అక్రమదారులలో ఒకడుగా ఎంచబడిను. లూకాసు వార్త 22వ అధ్యాయము 37వ వచనము. కొరడా దెబ్బలు భరించిన యేసు శారీరకంగా ఎంతో బలహీనుడయ్యాడు. ప్రధాన యాజకులు, పెద్దలు అంతటితో ఆగక క్రీస్తును సిలువ వేయవలసినదేనని ప్రజలకు ఉద్బోధించారు. బరబ్బాను విడుదల చేయాలన్న వాళ్ల కోరికతో విసుగెత్తి నీతిమంతుని రక్తమును గురించి నిరపరాధినని పలికి వాళ్ల ఎదుటే నీళ్లతో చేతులు కడుగుకొన్నాడు పిలాతు. యేసు మౌనం పిలాతు, హేరోదులు చెయ్యి కలుపుకునేలా చేసింది. శత్రువులైన వాళ్ళు మిత్రులయ్యారు. యేసు మహత్యాన్ని, ఔన్నత్యాన్ని పిలాతు గుర్తించిన ప్రజల తిరుగుబాటుకు భీతిల్లి ప్రజలు కోరినట్లే ఆయనకు మరణశిక్ష విధించాడు. ప్రార్థన. ప్రభు, పిలాతు సైతం ఇదిగో ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అనేలా ప్రవర్తించావు. కానీ నేను గర్వాంధుడను, నా స్థితి చాలా నీచమైనది. అనునిత్యం నేను నా జీవితంలో నీకు న్యాయము లేదని, ధర్మము లేదని నిందించాను. నేను నీ మంచితనాన్ని గ్రహించలేని పాపాత్ముడనని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆనాడే నేను పుట్టి ఉంటే నేను కూడా నిన్ను సిలువకు ఎక్కించి ఘోర పాపం కట్టుకుని ఉండేవాడిని. నన్ను క్షమించు. నా జీవితంలో ఇక ముందెన్నడూ నీపై ఇలాంటి నిందారోపణ చెయ్యకుండా కాపాడు. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసువు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి.
మా మీద దయగా ఉండండి స్వామి. భారమైన స్లీవామ్రాను క్రూరులైన యూదా జాతి వారు యేసు కేత్తిరి. రెండవ స్థలము, యేసు ప్రభు సిలువను మోయిట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువని ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. లూకా స్వార్త 9వ అధ్యాయము 23వ వచనము. ప్రధాన యాజకుల యొక్క సైనికులు యేసు వస్త్రమును తొలగించి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరముపై పెట్టి ఒక రెల్లు కాడను ఆయన కుడి చేతిలో ఉంచిరి. ఆయనను అపహసించిన మీదట ఆయన వస్త్రములు ఆయనకు మరలా తొడిగించి సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ప్రార్థన. ప్రభు, బందిపోటులకు నరహంతకులకు విధించే శిక్ష నీకు విధించారు. అయినా నీవు ఎవరిని నిందించక సిలువను భుజములపై మోసుకొని ముందుకు సాగి వెళ్ళావు. మేమును మా జీవితంలో ఇతరులు మమ్ము నిందించి పరిహసించి అవమానించినప్పుడు సైతం వినమ్రత వహించి ముందుకు సాగిపోయే వరం అనుగ్రహించు. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మమ్ము బ్రోవా ప్రేమానంత కృమ్మారించవేడినాము మిమ్ము నేక దీక్షతో. మూడవ స్థలము, యేసు ప్రభు శిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? నా వలె మీరును బాధలలో స్నానము పొందగలరా? మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని క్రీస్తుని గురించి ఆనందోత్సాహాలతో పొగిడి పాడి కీర్తించిన వారంతా ఒక్కసారిగా క్రీస్తు తాను ఈ లోకరాజ్య స్థాపనకై రాలేదని, తన రాజ్యం పరలోక సంబంధిత రాజ్యమని చెప్పడంతో వారికి నిరుత్సాహాన్ని కలిగించింది. ఎవరినైతే తమ రాజుగా చెయ్యాలని ఉవ్విళ్ళూరారో అట్టి వ్యక్తిని రాజరికం, డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న వాళ్ళ మాటల ప్రలోభానికి లోనై అబద్ధ సాక్ష్యంతో అప్పగించారు. ప్రార్థన. ప్రభు, నీవు ఎంతటి ఉదాత్తుడవు. నీలో అహం కానీ, గర్వము కానీ, డంబపు పలుకులు కానీ లేవు. ఆనాడు శిలువ భారాన్ని మోయలేక మోస్తున్న నిన్ను సైనికులు కొట్టి హింసించినా నీవు విసిగి వేసారిపోలేదు. ఇలాంటి గుణాన్ని నాకును ప్రసాదించు. జీవితంలో సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం అవిశ్రాంతముగా పోరాడే సమయంలో నీవు నా గురువుగా ఉండి నాలో నూతనోత్తేజాన్ని కలిగించి ముందుకు నడిపించు. అధైర్యాన్ని నాలో నుండి తొలగించు. అంతేకాక సమస్యలు, నిందలు నన్ను బానిసగా చెయ్యనీయక శక్తినిచ్చే ఆయుధాలుగా మలచు. ఆమెన్. లోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దైవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును కాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును కాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. దేవా మాతా దీనురాలై దైవా పుత్రున్ వెంబడించే స్లీవా మోయు చుండగా. 4వ స్థలము. తనయుని గాంచి తల్లడిల్లిన తల్లి. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనము. గాబ్రియేలు దూత యోసేపునకు ప్రధానమనర్చబడిన కన్య మరియాంబ యొద్దకు వెళ్ళి, ఇదిగో నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు, నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు అన్న సందేశానికి సమ్మతి పలికిన మరియాంబపై పెనుభారం పడింది. మహనీయుడైన ప్రభువునకు తాను తల్లిని కాబోతున్నానని తెలియడంతో భారమైన సమస్య కూడా భరించగలిగింది. సమాజానికి భీతి చెందక నవమాసాలి మోసి కనిపించిన బిడ్డను ఎంతో ప్రేమతో ఆతురతతో యెరూషలేము దేవాలయములో అర్పించాలనే మహదాశయంతో వచ్చిన మరియా సిమియోను పలుకులతో కిన్నురాలయ్యింది. అయినా దైవ చిత్తాన్ని మదిరి నిలిపి ధైర్యంగా జీవితాన్ని సాగిస్తున్న సమయంలో తన బిడ్డ తన కండ్ల ఎదుటే సిలువను తీసుకొని మరణ శాసనంతో వెళుతుంటే ఆ బిడ్డను ఎలా ఓదార్చాలో అర్థము కాని ఆ తల్లి తల్లడిల్లిన హృదయంతో తన బిడ్డను సందర్శింప ఎదురేగింది. ప్రార్థన. ప్రభు, దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యుల అను మీ మాటను మది నిలిపి అక్షరాలా పాటించింది మీ తల్లి. మీ తల్లి ఎంతటి ఆదర్శమూర్తియో మాకు ఆనాడే తెలియచెప్పావు. భరింపశక్యము కాని పుత్ర శోకమును గుర్తించి ఎంతో ధైర్యముతో శిలువ యాగానికి మేము సిద్ధము చేసిన ఆ తల్లి మార్గాన్ని నేను నా జీవితాంతము వరకు అనుసరించి అనునయించి జీవించినట్లు నన్ను అనుగ్రహించండి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. తల్లి యేసునాథున్గాంచి తల్లాడిల్లి సొమ్మాసిల్లే నుల్ల మెల్ల నీరయన్. 5వ స్థలము. సిలువను మోయుటకు సిరేనియా సిమోనుడు తోడగుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలయనగా మీ తిరుస్లీవ చేత లోకమును రక్షించితిరి. వారు యేసుని తీసుకొని పోవుచున్నప్పుడు మార్గమధ్యమున పల్లె ప్రాంతము నుండి వచ్చుచున్న కురేనియా సిమోనును చూచిరి.
యేసు వెంట సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 26వ వచనము. చివరి క్షణము వరకు అనగా తనకు మరణశిక్ష అమలు జరిగే వరకు తన గురించి కాక తన శిష్యులను గురించే ఆలోచించారు యేసు ప్రభువు. కేద్రోను తోపులో తనను బంధించడానికి వచ్చిన బండ్రౌతులతో మీరు నన్ను వెదుకుచున్నచో వీరిని పోనిండు అని పలకడం క్రీస్తుకు తన శిష్యులపై గల ఎనలేని ప్రేమకు తార్కాణం. ఇంత ప్రేమ గల ప్రభువును ప్రాణభీతితో శిష్యులంతా ఒక్కసారిగా విడిచి వెళ్ళారు. ప్రార్థన. ప్రభు, అందరి భారాన్ని మోసి శ్రద్ధ కనబరిచే మీకు సాటి వ్యక్తి సాయం అవసరమైంది. ఏ కొంత సాయమైనా అందించక మీ శిష్యులు మిమ్ము విడిచి వెళ్ళారు. అటుగా వెళ్తున్న సిరేనియా సీమోనుడు మీ చెంతకు వచ్చి సాయం అందించగానే దాన్ని ఆనందంతో స్వీకరించావు. ప్రభు, మీలోని వినమ్రతని నేనును గ్రహించినట్లు చెయ్యి. నేను నా శక్తితో, ధనముతో, జ్ఞానముతో, సంపదతో గర్వాంధుడనై సాటి వారి సాయాన్ని అలక్ష్యము చెయ్యక తగు సమయములో వారి సాయం గుర్తించి అభిమానించి కృతజ్ఞత కనబరచునట్లు నన్నును అనుగ్రహించండి. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారుకునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. గాసినుంది స్లీవామోయు యేసు స్వామి మోము తూర్చే వాసిగా వెరోనికా. 6వ స్థలము. వెరోనికమ్మ యేసు ప్రభు ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. శరీరము నుండి రక్తమై చెమటయై ధారాపాతముగా వస్తున్న ఏకైక లక్ష్యముతో కల్వరికి సాగిపోతున్నారు కరుణామయుడైన ప్రభువు. చూసే వాళ్ళకి అయ్యో పాపం అనిపించినా ఏమీ చెయ్యలేని స్థితి. రోమన్ సైనికులు చాలా బలవంతులు. వారు ఎంతకైనా తెగిస్తారు. అందుకే ఎవరికి వారు నిశ్శబ్దంగా సాగిపోతున్నారు. అదే సమయంలో ఒక స్త్రీ తెగించి ముందుకు వచ్చింది. క్రీస్తుకు ఊరట కలిగించాలనే కొండంత ఆశతో క్రీస్తు ముఖాన్ని సుతారముగా తన చేతిలోని వస్త్రంతో తుడిచింది. ఆమెయే వెరోనిక, జకర్యాసుని భార్య. ఆశ్చర్యం! ప్రభు మోము ఆ వస్త్రముపై ముద్రింపబడింది. ప్రార్థన. ప్రభు, నేను మిమ్ము ప్రార్థించేటప్పుడు, అనుసరించేటప్పుడు, మీ గురించి ఇతరులకు చెప్పేటప్పుడు నా పొరుగువారు నన్ను గురించి ఏమనుకుంటారోనని భయపడిపోతున్నాను. నేనును వెరోనిక వలె మీకోసం ఏదైనా చేయగల సాహసం నాకును ప్రసాదించండి. అప్పుడు నేనును మీకోసం కొంతైనా చేశానను ఆత్మసంతృప్తితో జీవించగలను. ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్.
దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. క్రూరాయుధ గుంపు యేసున్ ఘోరారీతి పట్టి కొట్టి మేరా లేక మోదిరి. 7వ స్థలము. యేసు ప్రభువు రెండవసారి సిలువ క్రింద బోర్ల పడుట. యేసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుస్లేవ చేత లోకమును రక్షించితిరి. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనము. క్రీస్తు భారమైన సిలువ కాడి క్రింద మోయలేని బలిపశువై గొల్గొతాకు తరలి వెళ్తున్నారు. శరీరంలోని శక్తి క్షీణించి భారమైన సిలువ మ్రాను క్రీస్తును మరోసారి నేలపై పడేలా చేసింది. కానీ దైవ చిత్తము నెరవేర్చాలనే దృఢ సంకల్పం బలహీనతలో కూడా క్రీస్తుకు బలమిచ్చి నడిచేలా చేసింది. ప్రార్థన. ప్రభు, జీవన సమరములో ఒక్కసారి మేము పడిపోయామంటే ముందంజ వేయలేమేమో నన్న భయం మమ్ములను నిరాశాజీవులుగా చేస్తోంది. ప్రోత్సాహం, సలహా, ఆదరణ ఉంటేనే అడుగు ముందుకు వేయగలమని వాపోతుంటాం. నీవు మాకు మార్గదర్శివి అని గుర్తించి మీ నుండి తగు ధైర్యము పొందినట్లు అనుగ్రహించండి. ఆమెన్. లోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులన్నిటి నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును జేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. కోరి పాప పుంజమెల్లా పారాద్రోల యేసు స్వామి, క్రూర బాధ నొందెను